బ్రో హాయ్ బ్రో. లెక్క ప్రచారం అయిపోగానే యూట్యూబ్ ఛానల్ అందరికీ క్లైమ్స్ ఇస్తుంది. అవును, ఇప్పుడు తన కలవడానికి తనతో వీడియోలు చేయడానికి చాలామంది ఇక్కడ నుంచి యూట్యూబర్లే కానీ బయట నుంచి యూట్యూబర్లు చాలామంది వెళ్ళారు. ఈ రోజున చూసుకుంటే ఆమె పెట్టిన వీడియోలు ఆమె ఛానల్లో తప్ప బయట ఛానల్లో ఏ ఛానల్లో కనపడినా సరే కంపల్సరీ కాపీ రైట్ అయితే పడుతుంది. ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. అంటే సేమ్ కంటెంట్ అయితే కాదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీశారు వీడియోలు, కానీ కాపీ రైట్స్ పడుతున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఆ యూట్యూబ్ వాడే కాపీ రైట్ వేస్తున్నాడంటే ఇంకా ఆ ఊరిలోనే ఇంకా గెలిచే పక్షం అయితే మనం చూసే పని లేదు. ఇంకా అంటే డైరెక్ట్ తన ఛానల్ నుండే వస్తుంది. తన అకౌంట్ నుంచే వేరే వాళ్ళు వేస్తున్నారు. తనకు అంత మెచ్యూరిటీ లేదు. అక్కడ ఎవరైతే రన్నింగ్ చేస్తున్నారో తనది ఎవరైతే మోనిటేషన్ ఇస్తున్నారో వాళ్ళు వేస్తున్నారు ఆ సేమ్ వీడియో. కానీ ఆ వీడియోలు ఎవరెవరు పెట్టుకున్నారో ఆ ఛానల్ వల్ల మోనిటేషన్లు ఎవరెవరికి అయిపోయినాయో అవన్నీ చూసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఇవి వేస్తున్నారు. అది సో ఇప్పుడు మీడియాని అవసరానికి వాడుకుందంటారా? మీడియాని యూట్యూబర్లు అందరినీ కూడా తను ఒక హైప్ తెచ్చుకుంటానికి మాత్రమే వాడుకుంది. ఇది మాత్రం పక్కా. నేను మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పా. సోషల్ మీడియాని ఒక దారుణం అంటే ఒక దారుణంగా వాడుకొని ఈ రోజున ఒక పొజిషన్లో ఫోన్ ఓపెన్ చేస్తే తను వచ్చేటట్టు ఒక మైండ్ గేమ్ అయితే ఆడింది. సో ఇది ఇట్లాగే మీడియాకి అగ్నెస్ట్ పోతే తనకు వచ్చిన ఫండింగ్ మీద కూడా మీడియా కూడా అగ్నెస్ట్ వెళ్తాయి. ఎందుకంటే మీడియా వల్లే తను ఈ రోజున అందరికీ కూడా గుర్తింపు వచ్చిందన్న విషయం మాత్రం మర్చిపోతుంది ఆమె. తను ఏమనుకుంటుందంటే రేపొద్దు నేను ఓడిపోయినా సరే నా ఛానల్ అయిపుగా ఉండాలని చూసుకుంటుంది. కన్మా వీడియోలు ఎక్కడ ఉన్నా సరే వాటికైతే కాపీరైట్ మెయిల్ లేకంగా తన పేరుతో వస్తున్నాయి. అవన్నీ కూడా నేను కూడా మార్నింగ్ చూస్తాం జరిగింది. తన ఫోన్ నుంచి చేస్తున్నారో లేదా వాళ్ళే వేరే వాళ్ళతో చేపిస్తున్నారో కానీ తెలియదు, కానీ తన పేరుతోనే తమ్మేల్ అయితే తన పేరుతోనే వస్తుంది. ప్రతి వీడియో కూడా కింద తను పెట్టినట్టే వస్తుంది, కాపీరైట్ వేస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే తను ఫస్ట్ వీడియో చేసినప్పుడు సోషల్ మీడియా ఎవ్వరు అక్కడికి తర్వాత 1 by 1 ఫస్ట్ వెళ్ళింది సీను వెళ్ళాడు. సీను తర్వాత ఇంకో వాళ్ళు వెళ్ళారు. అలా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా వెళ్ళారు. ఆ యూట్యూబ్ ఛానల్ అందరూ వెళ్తాం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరి ఫోన్లో కూడా యూట్యూబ్లో తను కనపడటం అయితే సాధ్యమైంది. కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకే మోనిటేషన్ అయిన వాళ్ళకే కానీ ఇప్పుడు ఆ వీడియోలు పెట్టినప్పుడు ఇప్పుడు బరిలేక వీడియో ఎవరైనా పెట్టినా సరే ఆ న్యూస్ అసలు దాంట్లో కలవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగిపోతుంది, రీడింగ్ అవ్వట్లా, ఏది అవ్వట్లా. ఆ న్యూస్ కూడా అసలు దాంట్లో అసలు సపరేట్ చేసేసాడు, ఏది అవ్వట్లేదు. ఇంకోటి తన ఫోన్ నుంచి కాపీరైట్స్ అయితే పడుతున్నాయి. ఆ ఆధారం కూడా మీ ఫోన్లోనే అది ఓపెన్ చేసుకుంటే పేర్లు కూడా పైన పడుతున్నాయి కూడా. థ్యాంక్ యూ.